మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు మన సౌత్ ఇండియా మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ మహేంద్ర నాయుడు సార్ నాతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మహేందర్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్, బిఎస్ కంప్యూటర్స్ చేస్తే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చంట. అసలు ఇది ఎలా పాసిబుల్ అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. ఇంజనీరింగ్ బిఎస్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ కాకుండా ఈ బిఎస్ కంప్యూటర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి బిఎస్ కంప్యూటర్ సైన్స్ అన్నప్పుడు ఇదేంటంటే మనకి ఇది కొత్తగా వినపడుతుంది. మనకి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తెలుసు, కానీ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఏంటి అని చెప్పేసి జనరల్గా ఈ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ 3 సంవత్సరాలని తెలుసు. బట్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఇండియాలో ఒక 10 to 15 ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇది 4 years ప్రోగ్రామ్ అనమాట. దీని ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అని మనం మాట్లాడుకుంటే జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు అవుతున్నారు మనం చూస్తే బీటెక్ చేసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు, మనకు తెలిసిందే. బీటెక్ అనగానే వాడు ఎంపీసీ చేసి వచ్చి ఉంటాడు. కానీ ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఇటువంటి గ్రూప్లో చదివిన పిల్లల పరిస్థితి ఏంటి అనేదే చాలామంది మార్కెట్లో అదే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంతకుముందు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి అవకాశం లేదు అనే చెప్పొచ్చు. కాకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు ఏదైతే వస్తుందో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల పిల్లలకి ఇంటర్మీడియట్లో అంటే తెలుసో తెలియకో 10th క్లాస్ తర్వాత వాళ్ళు మ్యాథ్స్ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకొని ఉండి మళ్ళీ బ్యాక్ టు టెక్నికల్ సైడ్ రావాలి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకున్నప్పుడు ఇంతకుముందు అవకాశం లేదు. బట్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకి ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. సో మార్వాడి యూనివర్సిటీ ఈ కోర్సుని ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, మీరు చెప్తున్న కోర్సెస్ వాళ్ళందరికీ కూడా మ్యాథమెటిక్స్ ఉండదు కదా, మరి ఇప్పుడు ఈ కోర్స్ చేయాలి అంటే ఏమైనా ఇబ్బంది పడతారా? మన మార్వాడి యూనివర్సిటీలో మనం ఏం చేస్తున్నామంటే మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్గా యాడ్-ఆన్గా వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఆ డిఫికల్టీ ఉండదు. ఓకే, మనకి ఎప్పుడైతే దాని మీద వీళ్ళకి పాలిష్ చేస్తామో స్కిల్స్ని, సో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. బ్రిడ్జ్ బిట్వీన్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఆ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. సో దే డోంట్ ఫీల్ ఎనీ డిఫికల్టీ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఈరోజు నాతో పాటు బిఎస్ కంప్యూటర్స్ హెచ్ఓడి డాక్టర్ తరుణం మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. Hello, వెల్కమ్ టు సుమన్ టీవీ. I'm Tarannum Bloch and I'm in Marwadi University from last 15 years. And here in Marwadi University, we are looking forward for the futuristic courses which will help students to shape up their bright future. Actually, Mahendra Naidu sir already told BS computer courses, and please, could you please explain the all subjects? Basically, Bachelor of Computer Science course is designed for the student to provide an holistic approach to excel in the field of artificial intelligence. So this course is coming up with the 2 specialization. We call it as an AI/ML, that is Artificial Intelligence and Machine Learning specialization. And another option which students can take is Artificial Intelligence and Data Science. These 2 courses are very prominent in the industry, and that's why we have designed a course such a way that student will learn from the basics of programming as well as data analytics subjects and machine learning subjects. As the semester will grow up, we will increase the complexity and advancement level of the subjects. This will help up students to bridge up the gap, whatever subjects they have learned in the schooling. We will try to shape up by introducing the new versions of the mathematics to bridge up the gap and make them easy to learn and be ready to have the self-learning as well as the lifelong learning of the subjects which will help them to shape up their bright future. Thank you, ma'am. Thank you so much and nice talking to you and all the very best.
Thank you so much. సో చూసారు కదా బిఎస్ కంప్యూటర్ సైన్స్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. సో రెగ్యులర్ డిగ్రీస్కి వెళ్ళే కన్నా ఇలాంటి డిగ్రీలో కోర్సెస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ది బెస్ట్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరైనా సరే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.